హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాగ్వర్ష్ కళ్యాణి. సో ఈరోజు 4th డే కదా. సో నేను ఈరోజు శనివారం వచ్చింది కదా, ఫస్ట్ అయితే పిండి దీపం ప్రిపేర్ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి పెడదామని చెప్పి ఈరోజు చింతపండు పులిహోర. సో చింతపండు నానబెట్టుకున్నాను. అట్లాగే రైస్ ఇప్పుడు కుక్ చేసుకోవాలి. బ్లాగ్ చూస్తూ ఉండండి, నేను ఏమేమి ప్రిపేర్ చేస్తాను, ఎలా పూజ చేస్తాను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ లో అడగండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మార్నింగ్ పిండి దీపం పెట్టడం నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఈ రోజు పెడదామని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ అన్నమాట, ఈవినింగ్ 7:30 అట్లా అవుతుంది. మార్నింగ్ మేము ఐక్యకి వెళ్ళొచ్చాము. కొంచెం ఒక పని కోసం అని వెళ్తే ఇంకొక పని ఉంది మాకు. మార్నింగ్ కొన్ని వస్తువులు అయితే కొనుక్కొచ్చుకున్నాము ఐక్యాలో. ఫస్ట్ టైం వెళ్ళినాము, చాలా హ్యాపీ అనిపించింది, బాగుంది ఐక్య. నేను ఏమేమి కొనుక్కొచ్చుకున్నాను అనేది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈవినింగ్ బ్లింకిట్ లో నేను ఇది ఆర్డర్ పెట్టినా. ఫ్లవర్స్ ఎన్ని ఇచ్చారో చూడండి. అట్లానే ఇది పెటల్ లీవ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇవైతే ఓకే, 40 రూపీస్ ఇంకా. రోజ్ ఫ్లవర్స్ అండ్ రోజ్ పెటల్స్ అనమాట. ఓపెన్ చేసి చూడాలి. తర్వాత కందగడ్డ దీపం పెడదామని చెప్పి నేను ఆర్డర్ చేసిన, కానీ వాళ్ళు పీసెస్ లెక్క ఇచ్చినారు. సో దీని మీదనే పెట్టేస్తాను. ఎంత బాగున్నాయో అసలు. వారాహి అమ్మకు ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడైతే మంచిగా అంటే రోజ్ ఫ్లవర్స్, మందారం పూలు ఇట్లా ఈ కలర్ ఉండాలన్నమాట. ఇవైతే ఇప్పుడు పెట్టి అమ్మకు పూజ చేస్తే నాకు ఎంత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఫస్ట్ అయితే నేను వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను అనమాట. ఎందుకంటే నేను విలువతుల దేవుడు ఆయనే కదా. సో అందులోనూ సాటర్డే వచ్చింది కదా. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. ఇప్పుడైతే నేను కన్య దీపం పెట్టడానికి ఇట్లా అయితే రెడీ చేస్తున్నాను. ఇట్లా మధ్యలో బాగా కట్ చేసుకుంటున్నాను. చాలా మంది ఎన్ని డౌట్లు ఉంటాయో కొన్ని వీడియోలు చూస్తున్నాను. అసలు వాళ్ళకి అట్లాంటి డౌట్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి మంచిగా పసుపు కుంకుమ పెట్టుకునేసి అందులో బియ్యం వేసుకునేసి చూడండి, ఇట్లా బియ్యం వేసుకునేసి ఇట్లా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో అయితే నేను దీపం అయితే పెట్టేస్తాను. ఈరోజు చింతపండు పులిహోర కాబట్టి సో రైస్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే రైస్ ని వంపేసి పోపు అయితే పెట్టేసేయాలి. ఇప్పుడైతే మేము పసుపు కొమ్మలు అయితే తెచ్చుకున్నాము. అవి 108 పసుపు కొమ్మలతో అష్టోత్తరం చదవాలి. 1 2 3 4. సో చూడండి ఇంత బాగా. బయట అయితే ఎక్కువ కాస్ట్, మాకు బ్లింకిట్ లో చాలా తక్కువ కాస్ట్ కి వచ్చినాయి. తమలపాకులు కూడా పెట్టుకున్నాను. ఇవి చామంతి పూలు, బంతి పూలు. నెక్స్ట్ ఆ చామంతి చెట్టు చూడండి, ఈరోజు తెచ్చుకొని అన్నవారి దగ్గర పెట్టినాను. అన్నవారికి ఆ కలర్ అంటే ఇష్టం కదా, సో అన్నవారి దగ్గర పెట్టినాను అనమాట. ప్రసాదం కూడా ఆల్రెడీ చింతపండు పులిహోర చేసి పెట్టుకున్నాను. లాస్ట్ లో పెట్టాలి కాబట్టి అప్పుడు తీసుకొని వచ్చుకొని పెట్టుకుంటాను. పైన అయితే పిండి దీపము, మామూలు అమ్మవారి లక్ష్మీదేవి దీపం పెట్టుకున్నాను.